సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు. ఈ రోజున శివుణ్ణి పూజిస్తే అంతా మంచి జరుగుతుందని నమ్ముతుంటారు. పిలిస్తే పలుకుతాడని, ఆరాధిస్తే అనుగ్రహిస్తాడని విశ్వసిస్తుంటారు. సోమవారం నాడు శివుణ్ణి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే తప్పకుండా ఆ పూజా ఫలం లభిస్తుందనేది భక్తుల బలమైన విశ్వాసం. అందుకే అసలు ఈ విశ్వాసానికి గల కారణం ఏమిటి, ఈ విశ్వాసం వెనుకున్న కథ గురించి తెలుసుకుందాం. సోమవారం చంద్రుడికి కూడా బాగా ప్రీతికరమైన రోజు. చంద్రుడికి శివుడికి మధ్య సోమవారం గురించి ఓ ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది. దక్ష మహారాజుకు చెందిన 27 మంది దత్తపుత్రికలను చంద్రుడు వివాహం చేసుకుంటాడు. ఆ 27 మంది భార్యలు ఆకాశంలో చంద్రుడి చుట్టూ 27 తారల వలె ప్రతిబింబిస్తుంటారు. చంద్రుడు 27 మందిని పెళ్లి చేసుకున్నప్పటికీ రోహిణికి మాత్రం అధిక ప్రాధాన్యత ఇస్తాడు. ఆమెపైనే ఎక్కువ దృష్టి పెట్టడం, మిగతా వారికి నచ్చకపోవడంతో వారు తమ తండ్రి అయిన దక్ష మహారాజు వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేస్తారు. చంద్రుడి వైఖరి గురించి తెలుసుకున్న దక్ష మహారాజు వచ్చి అల్లుడైన చంద్రుడికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. అయితే చంద్రుడి వైఖరిలో ఏమాత్రం మార్పు లేకపోవడంతో ఆగ్రహించిన దక్ష మహారాజు చంద్రుడికి ఓ శాపం పెట్టాడని పురాణాలు చెప్తున్నాయి. దక్ష మహారాజు శాపం కారణంగా చంద్రుడు క్రమక్రమంగా పరిమాణం తగ్గి తన ప్రభను స్వయం ప్రకాశిత శక్తిని కోల్పోవడం ప్రారంభిస్తాడు. దీంతో తమ ఉనికికే ప్రమాదం వస్తోందని గ్రహించిన చంద్రుడు వెంటనే వెళ్ళి ఆ బ్రహ్మదేవుణ్ణి కలిసి మొరపెట్టుకుంటాడు. తన సమస్యకి ఏదైనా పరిష్కారం చూపించాల్సిందిగా వేడుకుంటాడు. చంద్రుడి మొర ఆలకించిన బ్రహ్మ ఈ విషయంలో ఆ మహాశివుడే నీకు సహాయం చేయగలడని ఆయన్ని ప్రార్థించి ప్రసన్నం చేసుకోవాల్సిందిగా సూచిస్తాడు. బ్రహ్మ సూచనల మేరకు శివుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టిన చంద్రుడు శివుడి ప్రసన్నం అయ్యేంత వరకు తన ప్రార్థన కొనసాగిస్తాడు. చంద్రుడి భక్తికి మెచ్చి అతడి ఎదుట ప్రత్యక్షమైన శివుడు చంద్రుడి సమస్యను తెలుసుకొని అతడు తిరిగి తన శక్తిని పొందే వరం ఇస్తాడు. కానీ అప్పటికే దక్ష మహారాజు శాపం ప్రభావంతో ప్రభను కోల్పోయి ఉండడంతో నెలలో 15 రోజులు క్రమంగా నశిస్తూ అమావాస్య నాటికి చంద్రుడు తన శక్తిని కోల్పోతాడు. తిరిగి శివుడి వరం కారణంగా క్రమక్రమంగా తన శక్తిని పొందుతూ పౌర్ణమి నాటికి నిండు చంద్రుడి వలె దేదీప్యమానంగా వెలుగుతుంటాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే ఎవరైతే సోమవారం నాడు ఆ పరమశివుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో వారిని చంద్రుడిలాగే తమ కష్టాల్లోంచి గట్టెక్కించి తిరిగి శక్తిని పొందే మార్గం చూపిస్తాడని పురాణాల సారాంశం.